హలో హలో రా, ఎక్కడ రా? తాగిసి పడిపోవు. ఎక్కడ ఉన్నాను, వస్తాను. రారా, నా దగ్గర డబ్బులు ఒకటి లేవు, ఇక్కడ ఉండిపోయాను. ఏంటి నా పరిస్థితి? ఒకసారి రా నువ్వు. వస్తున్నాను. మా మాయ వచ్చేస్తున్నా, నాకు ఇంక తిరిగే లేదు. ఈరోజు అంతా ఆడే చూసుకుంటాను. నాకు రా మామా. మాయా ఈడెవరు? అంత మాట అనేసావిట్రా? ఏసీడీసీ రా, ఏసీడీసీ మా నువ్వేనండి మాయా. అయితే చచ్చిపోలే. ఓ అరా, మీరే నాకు కావాలరా. సూపర్ మామ, మంచి ఫ్రెండ్ తెచ్చావు నాకు. ఏంటి మరి ఈరోజు స్టేటస్ ఏంటి? నువ్వే చూడలేదు ఒకటి. అలా నా దగ్గర డబ్బులు లేవురా. మామ నోరు లాగేస్తుంది. ఇదంతా కాదు, నాకు తెలిసినోడు అక్కడ ఉన్నాడు రా. ఎవర్రాడు? అది పేరేటి? గోల్డ్ డబ్బు ఆడతారా? పేరు అమ్మను. కాపుతాడికి ఎంజాయ్ చేయడం రాదు. కావాలి. ఫోన్ చేస్తానండి. ఫోన్ చేయి, అర్జెంట్ ఫోన్ చేయి. హలో హలో, ఎక్కడ మామా? ఇక్కడే మామ, ఇంటి దగ్గర ఉన్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. ఆహా, సరే ఒక అర్జెంట్ మన ప్లేస్కి వచ్చే. ఇప్పుడా? ఇప్పుడే. పార్క్ దగ్గరికేనా? పార్క్ దగ్గరికే. కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను నీకు. అవునా? నేను బైబిల్ చదువుకోవాలిరా. అరే, బైబిల్ తర్వాత చదువు రారా, ఎంజాయ్మెంట్ చూపిస్తాను నీకు. సరే మామ, వస్తున్నాను. ఏంటా రానట్లేడాడు? వచ్చేస్తాడే, మనం తెలుసు కదా, ఎవడమైనా మార్చేస్తాం. అలా ఉండాలి. ఏంట్రా ఇంకా రావట్లేదు ఈడు? మామా హాయ్రా. హాయిరా, ప్రైజ్ లాడ్రా. అరే ఏంట్రా కనిపించినట్టే ప్రైజ్ లాడ్లు. అరే ఎవరిని తీసుకొచ్చారు నువ్వు? పప్పు గోళ్ళకు ఉన్నాడు రైడు. అరే మామా, ఎవర్రా వీళ్ళిద్దరు ఎంత విచిత్రంగా ఉన్నారు? అరే ఈడు మా ఫ్రెండ్ తాగుబోతు. హాయ్. ఈడు మా ఫ్రెండ్ ఏసీడీసీ. హాయ్. అయితే చంపిల్లా చచ్చిపోలే. అట్లా ఉంటుంది మనతోని. మా ముగ్గురు అంతే, ఫుల్ ఎంజాయ్. రండ్రా, బైబిల్ చదువుకుందాం. అరే బైబిల్ అవన్నీ లేవు కానీ ఈరోజు నీకు మందు ఎలా తాగాలి నేర్పిస్తాం. మందా? అరే నేను దేవుని నమ్ముకున్నాను రా. అరే దేవుడు అవన్నీ తర్వాత, మందు లేకపోతే మనిషే లేడు. రారా ఒక్కసారి ట్రై చేయమామ, అలవాటు అయిపోద్ది. చాలా బాగుంటది. అరే వద్దురా. ఫుల్ కిక్. అరే వద్దురా. అరే ఒక్కసారి ట్రై చేయమావా. నేను ఎప్పుడు నీ మంచిగా కదా కోరుతాను. అవును కానీ మరి అది మందు అంటే. అరే నేను అప్పుడు అలగుండవండి, ఇప్పుడు అలగొన్నాను చూడు. మందు తాగడం వల్ల నేను ఇలాగ అయిపోయాను. సరే మామ. సరే మరి ఈడేటి ఎంతసేపు ఆలోచిస్తుండే? రా, ఎంతసేపు అయితే అవ్వదు, రాత్రి అయితే అంతే. వెళ్ళిపోతా మా ఇదంతా వద్దురా. మరి అది అలా సైలెంట్ ఉంటేనే మరి మందు, లేకపోతే లేదు. నువ్వేం చెప్తాదిరా? ఇప్పుడు మరి నీ ఆస్తి నీకు వచ్చిందా? మీ నాన్నగారు కార్లు గట్ట ఉంటాయి, నీకు ఎత్తాడు కదా. లేదు మామ. ఎందుకు ఇవ్వడు రా? నీకు ఎందుకు ఇవ్వడు? అడిగెళ్ళి. ఇంకా అప్పుడే కాదు మామ. అప్పుడే కాదేట్రా, ఎంత పెద్దోడు అయిపోయావు, ఇంకెప్పుడు అడుగుతావురా? మరి ఈడికే నా బండి కారు ఏదో అన్నాను. ఈడేరా. మీ దగ్గర బండి ఉందని కదా, తీసుకొచ్చి లేకపోతే అమ్మి డబ్బులు తెచ్చా. సరే మామ, నాన్న ఇవ్వడు మామ. మీ నాన్న ఇవ్వకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా, చచ్చిపోతున్నాను ఇవ్వకపోతే. ఫ్రెండ్స్ గా చెప్తున్నాం కదా, ఆ పని చెయ్యి. చేసామా ఏసీడీసీ అయిపోద్ది. అంతే. సరే మామ. పద. సరే అయితే రా, బేగ వచ్చారే. నువ్వైతే మాకు హ్యాండ్ అవ్వకు. ఇలా వెళ్ళి ఇంత పెద్ద తీసుకొచ్చి పేపర్ అమ్మేద్దాం. అందులో అరేంజ్ చేస్తాం, పార్టీ అరేంజ్ అన్ని. ఏంటో మా నాన్నకి ఆస్తి అంటే ఏమంటాడు. లేదు అయినా ఎంతకాలం అని తెల్లారు లెగిస్తే బైబిల్ ప్రార్థన, రాత్రి పడుకునే ముందు బైబిల్ ప్రార్థన. ఇంకెన్ని రోజులు నెల ఉంటాను? ఇంకెలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి నాన్నగారు నా ఆస్తి నాకు ఇచ్చండి, నేను వెళ్ళిపోతాను అంతే. ఇంకేదైతే అది అయ్యింది. ఇంకలా ఎన్ని రోజులని ఉంటాను? నాకంటే ఎంజాయ్మెంట్లు ఉండవా? ఫ్రెండ్స్తో తిరగనా? ఎన్ని రోజులని అలాగ ఉంటాను? లేదు ఇంకెళ్ళిపోతాను, ఆస్తి తీసుకొని వెళ్ళిపోతాను అంతే. అమ్మయ్యా, ఇప్పుడే ప్రార్థన చేసుకుని వచ్చాను, మనసు ప్రశాంతం ఉందిరా బాబు. ఎలాగైనా అడగాలి. ఏ పాలేరే
రే పాలేరు అలాగే నాన్నగారు. రే పాలేరు వస్తాను అయ్యగారు, చెప్పండి అయ్యగారు. ఊరి ఎక్కడున్నావురా అలా పక్కన పని చేస్తాను అయ్యగారు. ఒరే నా హైట్ ఏంటి నీ హైట్ ఏంటి ఒంగొని మాట్లాడరా అయ్యగారు చెప్పండి అయ్యగారు. బంగారం బాగుందా అయ్యగారు ఎప్పుడు చేంజ్ అయ్యగారు? అదా మొన్న మన ఎకరాలు అమ్మేసి చేయిస్తాను. అయ్యగారు ఎకరాలు అమ్ముకుంటే బంగారం ఎందుకు అయ్యగారు? ఎకరా ఉంటేనే బాగుంటుంది కదండి. బంగారం సొగసు మీద బాగుంటుంది కానీ నీకు ఎందుకులే కానీ వదిలేరా. సర్లే కానీ ఆ లోపలికి వెళ్ళి ఏదో పంచాడు. ఓకే అయ్యగారు, ఓకే. అడగాలి. ఆస్తి, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్. నాన్నగారు నాన్నగారు చెప్పు. ఇంకా తెల్లారులు అయితే ప్రార్థన, రాత్రి పడుకొని ప్రార్థన చేయలేనండి. నా ఆస్తి నాకు ఇచ్చండి, నేను వెళ్ళిపోతాను. ఏమైందిరా? ఏ లేదండి, నా ఆస్తి నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను. ఎన్ని రోజులండి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బయట నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. నన్ను మాత్రం సంఖ్యలు వేసిన ఖైదీలా కూర్చోబెట్టి ప్రార్థన చేయ అంటున్నారు. లేదండి, వెళ్ళిపోతాను. నా ఆస్తి నాకు ఇచ్చేయండి. ప్రేమ్, ఈ లోక స్నేహం దేవునికి వైరేమని నీకు తెలుసు కదా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? లేదు నాన్నగారు, నేను వెళ్ళిపోతాను. నేను ఉండలేకపోతాను ఇంట్లోనే. వెళ్ళిపోతాను. నా ఆస్తి నాకు ఇచ్చేయండి. ఎందుకురా నాన్న, నిన్ను ఎవరైనా మార్చారేటి? ఎందుకలా మాట్లాడుతున్నా? లేదు నాన్నగారు, నా ఆస్తి నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. కాదు దా కూర్చొని మాట్లాడుతున్నా. లేదు నాన్నగారు, నాకు అంత టైం లేదు. నా ఆస్తి నాకు ఇచ్చేయండి. ఆస్తి తీసుకొని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను నాన్నగారు. ఫిక్స్ అయిపోయావు ఇంకా? ఫిక్స్. సరే ఇచ్చేయండి, నా ఆస్తి నాకు ఇచ్చేయండి. రే పాలేరు, అయ్యగారు అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఆస్తి పేపర్లు తెచ్చు. అలాగండి అయ్యగారు. ఆస్తి ఇస్తుంది. అయ్యగారు ఆస్తి పేపర్. ఇగోరా నీ వాటా. తీసుకో. థ్యాంక్ యూ నాన్నగారు. ఇంకా వెళ్తాను నాకు మరి. కనబడవా? అస్సలా ఎంజాయ్మెంట్. వెళ్ళండి. అయ్యగారు ఎక్కడికి వెళ్తానండి అబ్బాయి? ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు రా. మరి ఎవరేమన్నారో తెలీదు. ఏమయ్యగారు? ఆస్తి కావాలంట, ఎంజాయ్మెంట్ అంట, ఫ్రెండ్స్ అంట. ఏటైంది? ఇప్పుడు వరకు బాగానే ఉండేవాడు కదా. ఏమో తెలియదు అయ్యగారు, మరి ఏమైంది? సదా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. నాకేం బాగాలేదు అసలు. రండి అయ్యగారు. అమ్మయ్యా, ఆస్తి నాకు వస్తుంది. ఇంక ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. వీళ్ళు ఎక్కడున్నారు? ఎంతసేపు అయిపోయింది? 800 మామా. ఫోనే కరెక్ట్ లేదు. ఆస్తి వస్తుంది. మనకు ఫోన్ చేసి ముందు మనం వెళ్ళిపోలే. మామా వస్తాము. మామా ఏంటి ఇదిగో మామా. ఏది? తెస్తావు మావా? అదిరా 10 లక్షలు. అరే 3 పేపర్లు కనిపిస్తున్నాయి, 10 లక్షలు ఉందట ఇందులోనే. అందుకే రాత్రి మందు ఎక్కువ తాగకరా అన్నాను. ఇవి డబ్బులు కాదు. చూడురా కొంచెం. డబ్బులు కాదు, నేను డబ్బులు అనుకుంటున్నాను రా బాబు. ఆస్తి పేపర్లు అనరు ఇట్లా. ఆస్తి పేపర్లా మనకు ఒకటి ఏడితే తెలుస్తుంది. మనకు వేడి తెలియదు, తాగడం పడుకోవడం అది ఒకటే. ఇదిగో మామ పడుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం తెలుసా? మామా గోవా వెళ్దాం. కాదు పబ్బుకి వెళ్దాం. ఏసీడీసీ స్టెప్లు వేసేద్దాం. సరే. వీడి మొగాన్ని గోవా ఆ, పక్కన ఉండాలి. పక్కన పబ్బు ఆడుకో తెలుసా? బాబు. తెలీదు మామా. తెలీదు. చూపిస్తాను. పాట అయ్యగానే డాన్స్ వేసిందా. ఇప్పుడు డాన్స్ వేయలేడు మనం. పాట మనమే పాడాలా? ఎప్పుడు మందు అదే డాన్స్ కూడా వేయలే. సరే పాట మనం పాడు. అక్కడ డీజే ఉంటాడు, వేస్తాడు. అవునా మామా? చెప్తాను డీజేకి. పట్టుకో, జాగ్రత్త పట్టుకో, పడిపోగలవు. అక్కడ ఇవ్వాలి అవి. సరే మామా. డీజే సౌండ్ పెంచు. ఏయ్, ఏరా మాయా, ఏయ్. అబ్బా డాన్స్ చేయండి, గంటండి. ఏమా చెప్పే. చేయలేపు. అది అలాగా ఏయ్. వచ్చింది. వచ్చింది. ఆ, full enjoy. చేతులు లేపు. అది. డీజే ఆపు, 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 ఆపు. మామా ఇంక చాలు మామా. ఏరా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మామా. ఇప్పుడు నీకు ఇంకొకటి నేర్పిస్తాను. చెప్పు మామా. బెట్టింగ్ ఆడవా? లేదు మామా. ఇప్పుడు చూడు, క్రికెట్ బ్యాటింగ్ అవుతుంది 10,000. వస్తే 1,00,000, పోతే 10,000. అంతే. 10,000 ఏసీడీసీ. వస్తే ₹1,00,000. 10,000 ఇలాగ ఇచ్చి ఈ పిల్లకి ఇసిరి వెళ్దాం. వేసేస్తున్నాను మరి. డబ్బులు ఉన్నాయి కదా, కంగారు ఎందుకే నీకు? సరే మామా. రే, రోహిత్ శర్మ ఆడుతున్నాడు రా. రే ఆగు. పోయింది. అరే మామ విరాట్ కోహ్లీ దిగాడు రా.
సిక్స్ కొడతాడని నా పందెం 10,000. ఆల్రెడీ అక్కడ మ్యాచ్ అయిపోయింది, అయ్యో అందుకే నేను ఏసీడీసీ అంటారు నుంచి అక్కడ. మాయా 10,000 కదా, వదిలే. కూర్చో, చెప్తాను, కూర్చోండి. ఇప్పుడు అసలైన ఘట్టంలోకి వచ్చాం. చెప్పు మామ. మందు. ఉందా ఆ. అమ్మా నాకు అలవాట్లేదు మామ. అరే నీకు చెప్పాను కదరా ఇందాకలే. సరే మామ. మామ మందంటే గుర్తొచ్చింది, అక్కడ ఒగ్గి చూస్తాం ఫారెన్ సరుకు. ఈడు ఉన్నాడు కదా మనకి మందు బాబు కూడా. రే వెళ్ళి తెచ్చి. నేనే తాగడానికి వచ్చి నాతో మోయిపిచ్చేస్తున్నారు రా బాబు. చూడు చూడు గ్లాసులు మర్చిపోకురే. ఈడు వస్తుండ తాగేస్తుండ మధ్యలోనే చూడు. ఎలా తాకొచ్చేస్తున్నట్టు ఉన్నాడు. అబ్బా ఏడ్రా సగం ఖాళీ అయిపోయింది. తాగేసి ఉంటాడు. ఇదేంటి మెరుతుంది ఫుల్గా, కొత్త సరుకా? హైబ్రిడ్ సోరికి ఇది. అమ్మ బాబు, ఇందులో మందే. కలిపాలి ఇప్పుడు. సరే అమ్మా, చెప్పు మామ. కళ్ళు మూసుకొని ఎత్తే. అమ్మా బాగుంటుంది మామ, ట్రై చేయ మామ. తాగే. అరే తాగరా నువ్వేటి. తాగరా బాబు, వచ్చిందా పప్పుకు తాగడానికి నీడే డై. ఏట్లేదు. ఇంకోసారి మామ. అరే ఇంకోసారి తాగరా. అరే హైబ్రిడ్ ఇవి లేకపోతే తీ. ఇది మనకి, అది ఆడికి. చీప్ మందు ఆడికి, వద్దు మామ. బ్రాండెడ్ మనకి. తిరిగేస్తున్నాయి మామ. ఆగా ఇంకా అలాగే ఉంటుంది. మరి నాకేదిరా మీరు తాగేస్తున్నారు. నువ్వు తాగి already మామ దాంట్లో ఫుల్గా. తాగేసావని తెలుసు కానీ తాగు. ఏసీడీసీ తాగి. మొత్తం లాగే మొత్తం వేసి. అరే మనవాడికి ఎబ్బాయి కొంచెం. చాలు మామ నాకు. తాగరా, బాటిల్ పక్కెట్సావేటి. తాగే. అరే ఇంకా పట్టించి. తాగు. తాగు 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 చాలు మామ. తాగు తాగు తాగరా. నాకు వీడేట్రా చిన్నదానికి ఊగేస్తున్నాడు. అమ్మా పక్కన చెప్తాను. అమ్మాయి వెళ్ళిపోదాం మామ. అరే ఎక్కడికి వెళ్ళిపోతావే ఉండయి. చెప్తాను లేక పక్కనెట్టు. ఇప్పుడు మందేసాం కాబట్టి ఇంకా ఊపి వచ్చేది. డీజేకి చెప్తాను మళ్ళీ సౌండ్ ఆడి డాన్స్ వేసిరా. మళ్ళీ వేద్దామా? మళ్ళీ వేయాల. మిగతాది ఎవరు తాగుతాడు? ఎవరు బాబు మీ పొడుగు పెట్టి తాగిరా బాబు, ఎందుక బాధ. సరే గెంతుదాం. 1 2 3 స్టార్ట్. డీజే. అది ఏయ్, 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 ఏయ్. గెంతాలి. అది బండి ఊపిలోకి వచ్చింది. ఎత్తింది. అది ఇదేటా పడిపోయి. మామ లెగ్గు మామ, లెగ్గు మామ. అది మామ. ఒరేయ్, ఇదే ఇంకో కదా స్టెప్, పడిపోయింది. ఇంకో స్టెప్. లేగిరా పైకి లే, మెల్లి మెల్లి ఉర్రు. లేగిరా రే పైకి లేగు. రూమ్కి వెళ్ళిపోతాం. వీడికి ఎక్కువైపోయింది. మామ ఎక్కడ ఉన్నాము? మనం ఎక్కడే ఉన్నాం, భూమి మీద. ఇంకా పబ్బులోనే ఉన్నాం. రూమ్కి వెళ్ళిపోదాం పద. వెళ్దామా? వెళ్ళిపోదాం. అడగలవా? నడుస్తాను మామ. ఒకసారి ఆడి చేయదులే. పట్టుకో. అడగలను. వీడికి ఇంకా మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. తోసి తోసే ఏయ్. డబ్బులన్నీ అయిపోయాయి, వీటితో పని పోయింది. పడుకోండి. మన మామ. ఇదే మాట. అమ్మ ఉదయం మాట్లాడదాం. పడుకుందాం. మామ పడుకోరా ఉదయం మాట్లాడదాం. లేవు మామ. అరే పడుకోరా బాబు, ఉదయం మాట్లాడదాం. అమ్మా అమ్మ లేగు ఒకసారి. లేగు. వాడ్రా గోల అలాగనా. అమ్మా లేగు 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 లేగు. ఏడ్రా నీ బాధ. రామమ్మ ఆకలేస్తుంది. అరే ఈడెవర్రా ముసలోళ్ళు తెల్లారింటి లేపేస్తుండే. ఏడు కావాలరా నీకు? ఆకలేస్తుంది మామ, టిఫిన్ చేద్దాం. డబ్బులు ఉన్నాయా? ఇంకెక్కడ మామ, నిన్న పప్పుకి వెళ్ళాము, మందు తాగాము, అప్పుడు అయిపోయా? యాక్టింగ్ చేసాము, అయిపోయి కదా. అయిపోయి మామ. మరి ఎంత ఆస్తా అన్నావు. ఇది డబ్బులు తీ. ఇంకెక్కడ డబ్బులు తీరా? లేవు మామ నా ఏ, దగ్గర. వెనక్కి చూడు వెనక్కి చూడు. ఏట్ లేవు మామ నా దగ్గర. నిజంగా ఏట్ లేవా? ఏం లేవు మామ. వెళ్ళిపోయి వెళ్ళే. వీటితో పని పని అయిపోయింది. అయిపోయింది. ఏంటి ఎలాంటి వాడిని తీసుకొచ్చారా బాబు? చూడండి నెక్స్ట్ పార్టీ ఎక్కడ ఉందో. ఆకలేస్తుంది. దేవా
వచ్చాను దేవా, నాకు సాయం చేయండి దేవా. దేవా, మా నాన్నగారిని కాదనుకుని మీకు విరోధంగా వచ్చాను దేవా, మాకు సాయం చేయండి దేవా. మీకు వందనాలు దేవా. ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అనుకుని వచ్చాను, నాకు సాయం చేయండి దేవా. మీకు ఏసయ్యా, నాకు ఆకలేస్తుంది. అంతమంది ఇల్లు వదులుకొని నాకు ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అనుకొని వచ్చాను దేవా, నాకు సాయం చేయండి దేవా. మీకు వందనాలు దేవా, నాకు సాయం చేయండి దేవా. దేవా, ఆకలేస్తుంది దేవా, సాయం చేయండి దేవా. మీకు వందనాలు. అంతమంది పొలాలు ఉన్నాయి, బోల్డ్ భోజనం ఉంది దేవా ఇంట్లో. అంతా కాదనుకోని లోకం అనే పేరుతోనే వస్తుంది దేవా. వారు అన్నీల్ని తెలుసుకున్నాడు. వీళ్ళందరూ కూడా నా అన్నీలని ఆ యొక్క యోసేపు గుర్తుపట్టి ఆ యొక్క చివరి నిమిషంలో ఆ యొక్క యోసేపు వారి అన్నీలకి తెలియపరుచుకుంటున్నాడు తనను తాను. అరే, నేను మీ తమ్ముణ్ణి, నేను యోసేపుని, నన్ను మీరు అమ్మేశారు కదా, నన్ను మీరు చిత్రహింసలు పెట్టారు కదా, ఇదిగో నేను ఇక్కడ క్షేమముగా ఉన్నాను, ఆ ప్రభు కృపలో నేను ఇంకా బ్రతికి ఉన్నానని ఆ యోసేపే తనను తాను ఆ యొక్క డిస్కోర్స్ చేసుకుంటూ ఉన్నాడు. తనని తాను తెలియచెప్పుకుంటేనే ఇతడు నా తమ్ముడు, ఇతడు యోసేపు, ఇతన్ని మేము ఎంతగానో బాధించామని వారన్నీలకి అందరికీ కూడా అర్థమైపోయి వారిలో భయము ప్రారంభమైంది, వారిలో పశ్చాత్తాపం అనేది రావడం దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. నిజమైన దేవుడి యొక్క కూటమి ద్వారా నీకైనా నాకైనా తెలియపరచబడుతూ ఉన్నప్పుడు నీలో దేవుడంటే భయం అనేది కలగాలి. ఆ యొక్క రెండవదిగా నీలో దేవుడంటే పశ్చాత్తాపం అనేది మనలో ఖచ్చితంగా కలగాలి. ఎందుకు ఆ యొక్క పశ్చాత్తాపము కలగాలి అంటే, అయ్యో ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఇంతకాలం ఎందుకు ఎరగలేదు, ఇంతకాలము నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను, ఇంతకాలము నేను ఎందుకు నా సమయాన్ని వ్యర్థం చేసేసుకున్నాను అని నీకు నాకు ఖచ్చితంగా ఆ యొక్క పశ్చాత్తాపం అనేది కలగాలి. నీలో భయం ఎందుకు కలగాలి అంటే, అమ్మో సర్వాంతర్యామి అయిన దేవుడు నన్నే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, నేను తెలుసుకోలేకపోయాను, కానీ ఆ దేవుడే తనంతట తానుగా నాకు తెలిపాడు. ఇక నుంచి నేను భయపడవలసింది ఏమైనా ఉందంటే నక్షత్రాలకు కాదు, లేకపోతే శకునములు కాదు, లేకపోతే దయ్యములు కాదు, లేకపోతే చిల్లంగి శక్తులు కాదు. సత్యదేవుడనే ఆయన ఉన్నాడు, బలమైన దేవుడని ఆయన ఉన్నాడు, నిజమైన దేవుడని ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆయనకే నేను భయపడాలి అని ఖచ్చితంగా నీవు భయపడతావు. యోసేపు ఆ యొక్క అన్నదమ్ములు గుర్తుపట్టలేదు, కానీ యోసేపే తనను తాను ఆ యొక్క అన్నీలకి తెలియపరుచుకుంటేనే అన్నీలకు అర్థమయ్యింది. హల్లెలూయా. ఎమ్మాయి గ్రామంలో ఆ యొక్క యేసయ్యతోనే నడుస్తూ ఉన్నారట ఇద్దరు వ్యక్తులు, శిష్యులు. యేసు ప్రభు గురించే చెప్పుకుంటున్నారట, కానీ వారితో వస్తున్న ఆయన యేసు ప్రభువా కాదా అని చెప్పి ఆ ఇద్దరు శిష్యులకి ఏమాత్రం కూడా అర్థం అవ్వట్లేదట. కానీ వారు మాట్లాడుతున్న మాటలు లోకము గురించి మాట్లాడట్లేదు, యేసు ప్రభు గురించే వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన మరణము గురించి మాట్లాడుకుంటున్నారు, ఆయన పునరుద్ధానము గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ వారితో నడుస్తున్నది యేసు ప్రభు అని వారికి అర్థం అవ్వట్లేదు. చివరికి యేసు ప్రభువే చీకటి పడిపోతున్న యొక్క సందర్భంలో ఆ యొక్క యేసయ్యే తనను తాను వారి కళ్ళను తెరవడం ద్వారా, ఆ యొక్క రొట్టెని వారికి తినిపించడం ద్వారా ఆయన యేసు ప్రభు అని వారికి తనను తాను ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయని దేవుని యొక్క వాక్యములో మనకు తెలియబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క దేవుడే నీ యొక్క నేత్రాలను తెరిస్తేనే గాని నీవు ఆయన దేవుడని గుర్తించలేవు. ఈ దినాన నిజదేవుడు నాకు కనిపించాలి అని, ఆ నిజదేవుడు దర్శనం నాకు దొరకాలి అని ఎక్కడెక్కడికో తిరుగుతున్నావేమో, ఏవేవో చేస్తూ ఉన్నావేమో, శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావేమో, అయినను నీకు దొరకట్లేదా? అయితే ఈ యొక్క దినాన దేవుని వాక్యములో ఆ యొక్క చెప్పబడుతున్న అద్భుతమైన మాట ఏమిటంటే, ఆ యొక్క సత్య
సత్యము నీకు తెలియబడాలి అంటే, నిజమైన దేవుడు నీకైనా నాకైనా తెలియబడాలి అంటే, ఆ దేవుడే పరలోకాన్ని వదిలి ఆయనే భూలోకానికి వస్తే ఆ దేవుణ్ణి నీవైనా నేనైనా తెలుసుకుంటామో, ఆ దేవుణ్ణి నీవైనా నేనైనా అర్థం చేసుకుంటామో. హల్లెలూయా. అందరి యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మరొకసారి చదవండి, మైక్ పట్టుకొని. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పిరి. అందరి మాట నాతో చెప్తారా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా చెబుతాం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమనిరి. ఎక్కడ చూశారట నక్షత్రము? చెప్పాలి. ఎక్కడ చూశారట? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఘర్షణలు జరుగుతూ ఉన్నప్పుడు, కొన్ని ఆ యొక్క గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు, కొన్ని ఇబ్బందులు నీ యొక్క శత్రువు నిన్ను పెడుతూ ఉన్నప్పుడు, వాటిని నువ్వు భరించలేకపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క శత్రువు నీతో అన్న మాట ఏమిటంటే, ఏ దిక్కుకు చెప్పుకుంటావో నువ్వు చెప్పుకో అంటాడు కదండి. ఎవరి దిక్కుకి నువ్వు వెళ్ళి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి అంటాడు. నీకు దిక్కున్నవాడికి చెప్పుకో, నాకేం భయం లేదు అని చెప్పి అనడం యొక్క సమాజంలో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగ అంటున్నాడంటే అర్థం ఏమిటి? ఏదో ఒక దిక్కుకి ఏదో ఒక బలం ఉందనే కదా. ఆ యొక్క బలము కలిగిన వ్యక్తులు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారనే కదా ఆ యొక్క అర్థాన్ని ఇచ్చే మాటను ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఏ దిక్కుకి వెళ్తావో వెళ్ళు, ఏ దిక్కుకి వెళ్ళి చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కున్నాడుకు నువ్వు చెప్పుకో అని చెప్పి ఆ యొక్క వ్యక్తి అనడం మనం చూస్తూ ఉంటాం నేటి ఆధునిక సమాజంలో. అంటే ఏదో ఒక దిక్కుకి ఏమున్నదంటే ఖచ్చితంగా బలం అనేది ఉన్నది. ఆ దిక్కుకి సాదృశ్యముగా ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే దేవాతి దేవుడైన యేసయ్యే మనకి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. తూర్పు దిక్కున ఏమి ఉదయించిందంటే ఆయన నక్షత్రమే ఉదయించిందట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు సూర్యుడు కూడా ఏ దిక్కున ఉదయిస్తాడంటే తూర్పు దిక్కున ఉదయించి పడమటి దిక్కున ఏమవుతాడు? ఆయన అస్తమిస్తాడు. తూర్పు దిక్కున ఉదయించడం అనగా అర్థం ఏమిటి అంటే నూతన ప్రారంభము నా జీవితంలో ప్రారంభమవుతుందన్నమాట. కొత్త పనులు అనేవి నా జీవితంలో ఏమవుతున్నాయంటే అవి జరగడం ఆరంభిస్తున్నాయి అన్నమాట. ఉదయించడము, సూర్యుడిని దేనితో మనము కొలుస్తాము? వెలుగుతో మనము చూస్తాము. దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది ఆయన వాక్యమే వెలుగై ఉండెను అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. మరణ ఛాయల్లో ఉన్న వారి మీదకి లేకపోతే చీకటిలో కూర్చున్న వారి మీదకి ఏమి ఉదయించిందంటే దేవుని యొక్క వెలుగే ఉదయించిందట. కనుక సూర్యుడు అంటే వెలుగుకి సాదృశ్యంగా మనం కనిపిస్తుంది. ఆ వెలుగు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవాతి దేవుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు సమాధిని చీల్చుకొని లేఖనాల ప్రకారము ఆయన 3వ దినాన తిరిగి లేచిన నిన్ను నన్ను బ్రతికించి బలపరుస్తున్న నేటికి సజీవుడిగా ఉన్న ఆ సర్వశక్తుడైన దేవుడికే ఆ యొక్క వెలుగు సూచిస్తూ ఉన్నది. కనుక ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలో ఉదయిస్తుందో అది క్రైస్తవుడి జీవితంలోనైనా క్రైస్తవేతరుడి జీవితంలోనైనా దేవుణ్ణి వ్యతిరేకించేవాడి జీవితంలోనైనా మూర్ఖత్వంతో నిండిపోయిన వాడి జీవితంలోనైనా ఎవరి జీవితంలో ఉదయించినా సరే అది వెలుగు కనుక ఆ జీవితంలో నూతన ప్రారంభం అనేది ఉంటుంది. ఇక్కడ అనేక మంది కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమి క్రైస్తవులు కాదు కదా, వీళ్ళందరూ కూడా ముందు అన్యులే కదా. ఏ వెలుగైతే వారిలో ఉదయించిందో, ఏ రక్షకుడైతే వారిలో ఉదయించాడో ఆ వెలుగుకు సాదృశ్యంగా ఉన్న దేవుడు వారి జీవితాల్లో ఉదయించగా ఒకటి వారిలో ఉన్న చీకట్లు పారిపోయాయి, వారిలో ఉన్న
శాపము తొలగిపోయింది, వారిలో ఉన్న నాశనము తొలగిపోయింది. వారు వెలిగింపబడ్డారు కాబట్టి వారు నూతన నిరీక్షణతో నింపబడి ఇప్పటికీ కూడా వారి జీవితాలని నూతనమైన ఆశీర్వాదాలతో వారు జీవించగలుగుతూ ఉన్నారు ఈ యొక్క సమాజంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దిక్కుకి చెప్పుకుంటావో చెప్పుకో అంటారు. ఈ దినాన్న దేవుని సేవకుడిగా ఒక మాట అడుగుతున్నాను, ఏ దిక్కుని నువ్వు చేసుకొని బ్రతుకుతూ ఉన్నావు? ఎవరిని నీకు దిక్కుగా చేసుకొని మురిసిపోతూ ఉన్నావు? నీ డబ్బును దిక్కుగా చేసుకొని నువ్వు మురిసిపోతూ ఉన్నావా? నీ భార్యను దిక్కుగా చేసుకొని నువ్వు మురిసిపోతూ ఉన్నావా? నీ నగలను దిక్కుగా చేసుకొని నువ్వు మురిసిపోతూ ఉన్నావా? లేకపోతే నీ బలాన్ని దిక్కుగా చేసుకొని నువ్వు మురిసిపోతూ ఉన్నావా? నీ ఆస్తిపాస్తులను దిక్కుగా చేసుకొని నువ్వు మురిసిపోతూ ఉన్నావా? లేకపోతే నా పెద్ద కుమారుడు నాకు దిక్కండి, లేకపోతే నా పెద్ద కూతురు నాకు దిక్కండి, నా అల్లుడు నాకు దిక్కండి అని చెప్పి ఆ యొక్క దిక్కులను చూసి నువ్వు మురిసిపోతూ ఉన్నావా? దేన్ని చూసి మురిసిపోయినా ఆ మురిసిపోయింది కొంతవరకే ఉంటుందేమో, ఆ మురిసిపోయింది కొద్ది నిమిషాలే ఉంటుందేమో, ఆ మురిసిపోతున్నది ఆ యొక్క కొద్ది నిమిషాలే అది నీ యొక్క జీవితంలో ఉంటుందేమో, అది తాత్కాలికమేనేమో. కానీ యేసయ్యనే నీవైనా నేనైనా దిక్కుగా గనుక చేసుకున్నట్టయితే, ఆ యొక్క యేసయ్యనే నీ జీవితానికి ఆధారముగా గనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా నా జీవితం ఏమవుతుందంటే అది ఆశీర్వదింపబడతాది. హల్లెలూయా. ఎంతమంది జీవితాల్లో ఆ నజరేయుడైన యేసయ్య ఉదయించడం ప్రారంభించాడో వారందరి జీవితాల్లో ఏం ప్రారంభమయ్యంటే నూతనమైన ఆశీర్వాదాలు ప్రారంభమయ్యాయి, నూతనమైన కార్యాలు ప్రారంభమయ్యాయి, నూతనమైన పుట్టుకలు ప్రారంభమయ్యాయి, నూతనమైన విధానాలు ప్రారంభమయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. ఎవరైనా ఒకరు త్వరితముగా చదివినట్టయితే ఈ మాట ధ్యానం చేసుకొని మనం ముగించేసుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము నేనున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అందరి మాట చెప్తారా? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. 1452 సంవత్సరాల క్రితమే బిలాము అనే ప్రవక్త ఎవరి గురించి ప్రవచించాడంటే ఇక పాత నిబంధనలో రాబోతున్న నూతన నిబంధనలో నూతన శకములో రాబోతున్న ఇక యేసు ప్రభువుని గురించి ఆయన ప్రవచించడం దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. చాలా మంది అంటూ ఉంటారు కదా, మీ యేసు ప్రభు నిన్న కాక మొన్నే వచ్చాడు, 2025 సంవత్సరాల క్రితమే వచ్చాడు అని చాలా మంది అంటూ ఉంటారు. చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం పరిచయం చేస్తున్నది ఏమిటంటే ఆదియు నేనే, అంతము కూడా నేనే, ప్రారంభకుడును కూడా నేనే, ముగింపు కూడా నేనే. నిజమైన దేవునికి ప్రారంభము ఉండదు, అంతము కూడా ఉండదు. ఆ యొక్క నిజమైన దేవుడు ఆయన నిరంతరము కూడా ఉండే దేవుడు కనుక ఈ యొక్క దేవుడు ఎప్పుడూ కూడా నిరంతరం ఉండే దేవుడు. అటువంటి దేవుణ్ణి బట్టి ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టే, ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టే ఆ దేవుణ్ణి బట్టి బిలాము ప్రవక్త ఆత్మీయ నేత్రాలు తెరవబడి నక్షత్రం అనేది గనుక ఉదయిస్తే అది యాకోబులోనే ఉదయిస్తుంది అని దేవుని యొక్క వాక్యములో ఆయన చెప్పాడు. రాజదండము గనుక లేచినట్టయితే అంటే అధికార బలము, రాజదండం అంటే ఏమిటి? అధికార బలము గనుక లేచినట్టయితే అది ఇశ్రాయేలు దేశంలో నుంచే లేస్తుంది అని ఆయన ఆనాడే ప్రవచనం చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితాన్నే గనుక మనం ఆలోచన చేసినట్లయితే అతను మోసగాడిగా మనకు కనిపిస్తున్నాడు. అతని పేరే మోసము, భయముతో పారిపోతున్న జీవితము. అమ్మని మోసం చేసేసాడు, తండ్రిని మోసం చేసేసాడు, అన్నయ్యని మోసం చేసేసాడు. ప్రాణ భయముతో ఇక ఇంటిలో నిలువ నీడలేక, స్వగ్రామములో ఉండలేక అలాగ ప్రాణ భయముతో పారిపోయాడాక యాకోబు. అలాగ పారిపోతున్న యాకోబు
యాకోబు జీవితంలో ఎవరు ఉదయించారో తెలుసా? నజరేయుడైన యేసయ్యే ఉదయించాడు. ఈ యొక్క దినాన్ని ఇక్కడ కూర్చున్న ఎవరి జీవితంలోనైనా దేని నిమిత్తమో భయపడి నువ్వు పారిపోవాలనుకుంటున్నావా? ఎందుకో ఈ యొక్క భర్తను చేసుకున్నాను, నా వల్ల కావట్లేదని పారిపోవాలనుకుంటున్నావా? ఎందుకో ఈ యొక్క భార్యను చేసుకున్నాను, నా వల్ల ఏమాత్రం కూడా సఖ్యతగా అవ్వట్లేదు అని పారిపోవాలనుకుంటున్నావా? నా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే అభివృద్ధి అనేది నాకు ఉండట్లేదు అని చెప్పి ఈ ప్రాంతం మొదలు ఇంకొక దగ్గరికి పారిపోవాలనుకుంటున్నావా? ఈ మందిరంలో ఉంటే నాకు ఏమాత్రం కూడా జరుగుబడి అవ్వట్లేదు, ఈ పాస్టర్తో కనుక ఉంటే నా డిగ్నిటీకి అడ్డం వచ్చేస్తూ ఉన్నది కనుక నేను ఇంకెక్కడికో పెద్ద మందిరానికి పారిపోతానని అనుకుంటున్నావా? అలాగ పారిపోతున్న నా జీవితాన్ని యాకోబు భయంతో పారిపోతున్నాడు, ప్రాణాన్ని దక్కించుకోవాలని పారిపోతున్నాడు, పరువు భయంతో పారిపోతున్నాడు, మోసగాడిగా పారిపోతున్నాడు, అమ్మ నుంచి నాన్న నుంచి సమాజం నుంచి సొంత గ్రామం నుంచి దూరమై పారిపోతూ ఉన్నాడు, అయోమయ దిశలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగ వెళ్ళిపోతున్న యాకోబు జీవితంలో నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్న దేవాతి దేవుడే, జీవాధిపతి అయిన దేవుడు, నిత్య జీవపు మాటలనిచ్చే దేవుడు, నిన్ను నన్ను బ్రతికించే దేవుడు. ఆయన మోసపూరితనాన్ని చూడలేదు, ఆయన ప్రాణభయంతో పారిపోతున్న దాన్ని చూడలేదు, ఆయన అవలక్షణాలను ఏమాత్రం కూడా దేవుడు చూడకుండా ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆయనే నక్షత్రముగా ఉదయించాడు. మనం ముందుగా చెప్పుకున్నాము కదా, సూర్యుడు ఉదయిస్తే అంటే వెలుగు ఉదయిస్తే అంటే దేవుడే ఉదయిస్తే వాక్యమే ఉదయిస్తే ఖచ్చితంగా నీలో నూతన ప్రారంభాలనే ఉంటాయి, ఖచ్చితంగా నీలో నూతన ఆశీర్వాదాలనే ఉంటాయి, ఖచ్చితంగా నీలో నూతన బలం అనేది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. పారిపోతున్న యాకోబు జీవితంలో ఆ దేవుడే ఉదయించగా అతను 12 గోత్రాల కర్తగా మారిపోయాడు, 12 గోత్రాలకు ఆయన కర్తగా మారిపోయాడు. అతని జీవితాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఒక గొప్ప ఇశ్రాయేలు దేశముగా ఆ యొక్క దేవాతి దేవుడు ఆశీర్వదించడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని యాకోబు వలె నీవు కూడా పారిపోతూ ఉన్నావా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నావా? అయితే ఆ యొక్క దేవుని ప్రేమ ఈ క్రిస్మస్ రూపంలో నీ యాకోబుని ఎలాగైతే వెంటాడిందో, యాకోబు జీవితంలో ఎలాగైతే ఉదయించిందో ఈనాడు నీ జీవితంలో కూడా ఉదయిస్తుంది, ఉదయించునుగాక. హల్లెలూయా. పక్కనున్న వారికి చెబుదాము, యాకోబు దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ ఉద్యోగములో, నీ సమస్తములో, నీ ఆత్మీయ జీవితంలో ఆయన ఉదయించునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు జీవితంలో ఆ దేవుడే ఉదయించాడో, ఒకటి ఆయన 12 గోత్రాలకి కర్తగా మారిపోయాడు, ఒక దేశానికే ఆయన కర్తగా మారిపోవడం మనం చూస్తున్నాం. ఇప్పటికైతే ఇశ్రాయేలు దేశం మనం చూసినట్లయితే అది ఆశీర్వదింపబడిన దేశముగా మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నది. ఆయుధ సంపత్తుల యొక్క దేశానికి ఎదురు లేదు, సైనికులకి ఆ యొక్క దేశానికి ఎదురు లేదు. అత్యధికమైన నోబెల్ ప్రైజులు పొందుకున్న ఆ యొక్క దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో పుట్టిన యూదులే అత్యధికమైన నోబెల్ ప్రైజులు పొందుకున్న వారు ఉన్నారు. అత్యధికమైన ఇన్వెన్షన్స్ కనిపెట్టిన వారు, నూతనమైన పనులను కనిపెట్టిన వారు, వస్తువులు కనిపెట్టిన వారు ఎక్కడ ఉన్నారంటే ఆ దేశంలోనే ఉన్నారు. హల్లెలూయా. ఆ దేశంలో దేవుడు ఉదయించగా అనేకమైన అద్భుతాలు పుట్టుకొచ్చాయి, అనేకమైన ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి, అనేకమైన నూతన ప్రారంభాలు జరిగాయి. ఏ దేశం అన్న ఈ యొక్క దేశం, ఏ దేశంలో అయినా సరే ఆ యొక్క మంచినీళ్ళు తాగుతారేమో, ఆ యొక్క మున్సిపాలిటీ వాటర్ తాగుతారేమో, ఆ ప్రభుత్వం ఇచ్చిన నీరు తాగుతారేమో, కానీ ఆ యొక్క దేశంలో ఏ నీళ్లు తాగుతారో తెలుసా? ఉప్పు నీటినే, సముద్రపు నీటినే మంచినీటిగా చేసుకొని వారు తాగడం మనం చూస్తున్నాం. ఆ టెక్నాలజీ 284 దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశంలో కూడా టెక్నాలజీ లేదు. ఒక్క ఇశ్రాయేలు దేశంలోనే టెక్నాలజీ ఉన్నది. అటువంటి యేసయ్యే గనుక ఈ దినాన్న నీ జీవితంలో పుడితే ఇక్కడ కూర్చున్నా అయ్యో నా జీవితం ఎందుకు ఇలాగైపోతుంది, అయ్యో నా జీవితం ఎందుకు ఇలాగ అప్పుల బాధలతో నలిగిపోతుంది, అయ్యో గుర్తింపు లేకుండా నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను అని బాధపడుతున్న నీ యొక్క జీవితంలో గనుక ఆ నజరేయుడైన యేసయ్యే గనుక పుట్టాడు అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నూతన ప్రారంభాలు అనేవి నీలో నాలో ఖచ్చితంగా జరుగుతాయి. ఆ యొక్క యేసయ్య గనుక ఉదయించినట్లయితే
ఆ యేసయ్యని గనుక నువ్వు చేర్చుకున్నట్లయితే, ఆ యేసయ్యని గనుక ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా ఇక దేవుడు నీ శాపాన్నంతటిని కూడా ఆయన తీసుకొని ఆశీర్వాదకరముగా నీ యొక్క జీవితాన్ని ఆయన చేయగలడని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో ఎంతమంది జీవితాలలో రక్షకుడైన యేసయ్య ఉదయించాడో వారి యొక్క జీవితాల్లో శాపము తొలగిపోయి వారి జీవితాలు ఏమయ్యంటే ఆశీర్వదింపబడ్డాయి. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప యేసయ్య ఈ యొక్క దినాన వాక్యం వింటున్నా నీ యొక్క జీవితంలో కావాలి అంటే, నీ యొక్క జీవితంలో పొందుకోవాలి అంటే, నీ యొక్క జీవితంలో ఆ యేసయ్యని నువ్వు ఆహ్వానించాలి అంటే ఒక్కసారి నాతో పాటు లేచి నించుంటావా? నాతో పాటు లేచి నించుంటావా? ఈ యొక్క వాక్యాన్ని ముగించక ముందుగా మీ గుండెల మీద మీరు చేయి వేసుకోండి. మీ గుండెల మీద మీరు చేయి వేసుకొని నాతో పాటు ఈ యొక్క ప్రార్థన మీరు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసు ప్రభువా, ఎవరి జీవితంలో నీవు ఉదయిస్తే వారి జీవితములు ఆశీర్వదింపబడ్డాయి. వారి జీవితంలో నూతన కార్యాలు నీవు జరిగించావు. వారి జీవితంలో చీకటిని తొలగించావు, శాపాన్ని దూరపరిచావు, వారి జీవితాలని నీవు ఆశీర్వదించావు ప్రభువా. అటువంటి రక్షకుడైన యేసు ప్రభువా, నా హృదయంలో మిమ్ములను చేర్చుకోవడానికి మీరు నాకు సహాయం చేయమని, నిన్ను అంగీకరించే, నిన్ను దేవుడిగా పూజించే భాగ్యమును మీరు నాకు అనుగ్రహించమని, నా కుటుంబాన్ని నన్ను ధన్యునిగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి సదనంగా అందరూ నిద్రపోవా, శుద్ధదాపదు మేల్కొనంగా పారిశుద్ధుడౌ మీకు ఇవ్వబడిన క్యాండిల్స్ పట్టుకొని మీరు నిలబడవలసిందిగా మనం నిద్రపోమా, దివ్య నిద్రపోమా, శుద్ధ రాత్రి క్యాండిల్స్ సాధనంగా గొల్లవాండ్రకు తెలిపెను, ఎందుకిట్టుల పాడెదరు, క్రీస్తు జన్మించెను, క్రీస్తు జన్మించెను, శుద్ధ రాత్రి సాధనంగా అందరూ దేవుని కుమారుండా, నీ ముఖమున ప్రేమలోపు నేడు రక్షణ మాకు వచ్చే, పుట్టుటచే నీ
కాచే. ఆ విధముగా ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని కీర్తింపబడుతున్న మా యేసు ప్రభువా, ఈ భౌతికమైన పదార్థములతో చేయబడిన ఈ యొక్క కేకు ఎంత మధురముగా, ఎంత ఇష్టముగా అనేక మంది తీసుకుంటారో, నీ వాక్యాన్ని గనుక మేము మా హృదయంలో తీసుకుంటే ఇంతకన్నా మధురముగా నువ్వు చేయగలవు ప్రభువా. భౌతిక సంబంధమైన పదార్థాలతో చేయబడిన ఈ యొక్క కేకే ఇంత మధురముగా ఉంటే, అదే ఇంత ఇష్టపూర్వకంగా ఉంటే, రక్షకుడైన యేసయ్య నీవు మా జీవితాల్లోకి వస్తే మరింత మధురముగా మా యొక్క జీవితాలు ఉంటాయి ప్రభు. అట్టి భాగ్యముతో నీ బిడ్డలందరినీ మీరు నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ శుభాకాంక్షలు. శ్రీయేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. శ్రీయేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్. అందరూ చప్పట్లు కొడదాం. ఈ పాటతో పాటే శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం.
చప్పట్లు కొట్టి ఈ యొక్క ఆనందంలో పాలు పొగలు పొందాలని మనం చేస్తున్నాం. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పడు సందడి చేసేద్దాం. హే ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పడు సందడి చేసేద్దాం. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत तू मिलके गाओ. ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन गीत तू मिलके गाओ. இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. జై హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Jingle bells, jingle all the way. ఏసయ్యా పుట్టాడు బెత్లెహేములో. Hey, jingle bells, jingle all the way. ఏసయ్యా పుట్టాడు
అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ఓకే, ఒక చిన్న కార్యక్రమాన్ని మనము జరిపించుకొని ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పేర్లుగా మనం చేస్తున్నాం. అందరం చప్పట్లు కొడదాం. మార్తమ్మ గారు, శోభా గారు, నరసమ్మ గారు, రాజేశ్వరి గారు, లక్ష్మి గారు, అన్నమ్మ గారు, అందరం చప్పట్లు కొడదామా? అందరం చప్పట్లు కొడదాము. సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. సూర్యం గారు, ఆ తర్వాత కొండమ్మ గారు, అన్నమ్మ గారు, సీతమ్మ గారు, బుల్లి, మేరీ గారు, అప్పల నరసమ్మ గారు, ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న బ్రదరు రాంబాబు గారు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మా యొక్క సంఘ కాపరి జియాన్ ప్రేయర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు సురేష్ అయ్య గారికి, సురేష్ లిల్లీ గారికి ప్రేమపూర్వక వందనాలు. అలాగే మా యొక్క కార్యక్రమంకి ఇందిరా కాలనీ 2 మరియు జనతా కాలనీ ప్రజలందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమంకి వచ్చి దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందినందుకు ఎంతో ఆనందిస్తున్నామండి. అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి ఈ యొక్క ట్రయాంగిల్ పార్క్ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలండి. అలాగే రాజ్ కుమార్ గౌరగా జిఎంసీ వారి తరఫున కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మాకు ఈ స్టేజ్ అండ్ మైక్ పర్మిషన్ మల్కాపురం పోలీస్ సిఏ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. అలాగే శ్రీహరిపురం సంఘబిడ్డలు మరియు సింహాద్రిపురం సంఘబిడ్డలు ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా పాడారు. బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే శ్రీహరిపురం మార్నింగ్ నుంచి కూడా అండి ఈ యొక్క స్టేజ్ డెకరేషను మన ఇజ్రా గారు, డేవిడ్ గారు, సంపత్ గారు, రవి గారు, అలాగే నేను మీ అందరం కూడా చేసాం. వారికి కూడా బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎలక్ట్రికల్ మరియు ఈ పవర్ అంతా కూడా మాకు ప్రేమానందం గారు ఇచ్చారంటే వారికి కూడా వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మనకి సంగీతం ఈ సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఈ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మన చార్లెస్ ఫిన్నీ మన పాస్టర్ గారు వాళ్ళ బాబు అండి. అతి చిన్న వయసులోనే చాలా బాగా ప్లే చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. అలాగే కార్తిక్ అండ్ రాకేష్ థ్యాంక్ యూ.
అలాగే కెమెరా ఆపరేటింగ్ కిరణ్ అండ్ జశ్వంత్. ఇది లైవ్ అండి, యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సిఆర్పురం కిడ్స్ స్కిట్ అండ్ దీవెన అండ్ లేఖన సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. బిడ్డలందరం కూడా బాగా ప్రోత్సహించి కార్యక్రమానికి అంతా కూడా బాగా స్క్రిప్ట్ చేయించారండి. దేవుడి పేరున వందనాలు. అలాగే ఫుడ్ ప్యాకింగ్ మిగతా మా సంఘ బిడ్డలందరూ కూడా మంగా గారు, వరలక్ష్మి గారు, అలాగే పార్వతి గారు, రాధా గారు వాళ్ళు కూడా ప్యాకింగ్గా చేశారండి. ఆ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా అండి మా యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా ఇందిరా కాలనీ 2 మరియు జనతా కాలనీ ప్రజలందరూ కూడా దేవుని పేరును ప్రత్యేకమైన వందనాలండి. ఈ దినం మనం ఇక్కడ కూడుకున్నామంటే అది మన యొక్క ధన్యత కాదు, ఆ దేవాదేవుడు యొక్క పిలుపు మేరకు, ఆయన ఆశీర్వాదం మేరకు కూడా మనందరం కూడా ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉన్నాననే దేవుడు లేఖనములు సెలవిచ్చిన ప్రకారం మనం ఇక్కడ కనీసం ఒక 150-200 మంది ఇక్కడికి వచ్చారంటే ఆయన యొక్క నిండైన ఆశీర్వాదాలు మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మనకు ఒక మంచి వాక్య సందేశం అందించిన సురేష్ అయ్య గారికి, అలాగే అంత శక్తివంతమైన శృతి ఆరాధన నడిపించిన లిల్లీ సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మా యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా సింహాద్రిపురం బిడ్డలు అక్కడ చర్చి నుంచి మా దగ్గరకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మాకు అందిస్తూ ఉంటారండి. ఆ యూత్ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. రమేష్ బ్రదర్ గారికి, అలాగే మనోజ్ ఈ డెకరేషన్ అంతా కూడా ఆ బ్రదరే చేశారండి, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సింహాద్రిపురం యూత్ బిడ్డలు ముఖ్యంగా స్కిట్ అంతా బాగా చేశారు. మన దేవుళ్ళలో ఏ విధంగా పడిపోతుంటాం దేవుని తెలుసుకోలేక, మళ్ళీ తర్వాత తిరిగి లేచిన తర్వాత దేవుడు మళ్ళీ మనకి ఏ విధంగా ఆశీర్వదించి తన యొక్క ప్రేమ మన మీద చూపిస్తాడో ఆ స్క్రిప్ట్ ద్వారా బిడ్డలు చక్కగా తెలియపరిచారండి. సింహాద్రిపురం బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మాకు మా సంఘ కాపరులు అనుదినం మాకు చక్కగా గైడ్ చేస్తూ ప్రతి కార్యక్రమానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో మేము అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి సువార్త కొరకు అనేకమైన ఇలా మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటామండి. ప్రతి మీటింగ్ కూడా బిడ్డలు ఎవ్వరూ కూడా అలసిపోకుండా సొలిసిపోకుండా రాత్రైనా పగలైనా కష్టపడి ప్రతిదీ కూడా మేము ఇది ఓన్గా చేసుకుంటామండి. ప్రతి బిడ్డ కూడా దేవుడి పేరున వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మమ్మల్ని చక్కగా దగ్గరుండి మమ్మల్ని నడిపించే సురేష్ అయ్య గారికి, అలాగే లిల్లీ సిస్టర్ గారికి, అలాగే మా సంఘ బిడ్డలు, అలాగే మా సోదరులు, నైబర్స్, అలాగే మిగతా మా పక్కనున్న చర్చ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారండి. వారికి కూడా దేవుడి పేరున వందనాలు. థ్యాంక్ యూ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా దేవుడి పేరు వందనాలు. అలాగే ఈ క్రిస్మస్ మాసం అంతా కూడా దేవుడి యొక్క నిండైన ఆశీర్వాదాలు కూడా ప్రతి కుటుంబం మీద ఉండాలని, దేవుని యొక్క కృప మహిమ ఎల్లవేళలా మీ అండ తోడు నీడే రావాలని మా యొక్క జియాన్ ప్రేయర్ మినిస్ట్రీస్ శ్రీహరిపురం తరపున మేము ప్రత్యేకంగా మీ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీకు అనంతరము భోజన ప్యాకెట్లు ఆల్రెడీ మా యూత్ పిల్లలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు సీట్లో కూర్చున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ప్యాకెట్స్ అందుతాయి. చాలా ఫుడ్ ఉంది, మీరు ఎవరు వరి అవసరం లేదండి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఇస్తారు. మీరు ఎవరు కూడా దయచేసి సీట్లోంచి మాత్రం లెక్కండి, మీరు కూర్చోండి. మీ దగ్గరికి మాత్రమే ఫుడ్ వస్తుంది. రాలేని వాళ్ళు మళ్ళీ వస్తే వారికి కూడా మళ్ళీ మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అలాగే సంఘ బిడ్డలు, నైబర్స్, మా జనతా కాలనీ, ఇందిరా కాలనీ ఫ్రెండ్స్ అందరూ కూడా, వారి కుటుంబాలు అందరూ కూడా దేవుడి పేరున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రాంబాబు గారికి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా చక్కగా క్రమమైన రీతిలో ఒక పావు గంట మెసేజ్ చెప్పినట్టుగా వందన సమర్పణ అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఒక్కసారి అందరము లేచి నించున్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఒక వ్యక్తిలో నువ్వు ఉదయించావు, ఆ వ్యక్తిని 12 గోత్రకర్తలుగా చేశావు, ఆ వ్యక్తిని ఒక దేశముగా చేశావు, ఆ దేశము అనేక మందికి ఆశీర్వదింపబడే దేశముగా చేసావు ప్రభువా. అట్లనే మా జీవితాల్లో రక్షకుడైన యేసయ్య ఉదయిస్తే ప్రభువా, మేమును అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటాము.
అట్టి కృపాభాగ్యం ఈ యొక్క దినాన్ని వచ్చిన మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్వము. ఈ మారి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఓ దేవా పంపించవయ్యా నీ దీవెనాధారాల, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షము. నీ మాయి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్.